హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మనం ఈరోజు రీడింగ్‌లో మీ వ్యక్తి మీ ఎక్స్ పార్ట్నర్, ఓకే, మీకు బ్రేకప్‌లో ఉన్న మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అంటే మీకు వాంటెడ్‌లీ మీకు దూరం అవ్వలేదని చెప్పేసి అండ్ వాళ్ళు తప్పని పరిస్థితిలో మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే వాళ్ళు ఏమైనా సిచ్యువేషన్స్ ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా ఉంటే మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని కూడా అనుకోవడం జరుగుతుంది. సో, అసలు వీళ్ళు ఏ విధంగా చిక్కిపోయారు ఒక సిట్యుయేషన్స్‌లలో అండ్ ఎందుకు మీకు దూరమయ్యారు? మీకెందుకు వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు? సో, ఇదొచ్చేసి మనకి సెపరేషన్, నో కాంటాక్ట్, థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న మీ పార్ట్నర్ అండ్ అలాగే అన్‌మ్యారిడ్, మ్యారిడ్, మేల్, ఫీమేల్ ఎవరైనా సరే ఇందులో రీడింగ్‌లో మీరు చూడొచ్చండి. అయితే మీ పార్ట్నర్ అసలు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సొచ్చిందో మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే మీకు చాలా మందికి చెప్పకుండా బ్లాక్‌లో పెట్టేశారు గదండీ! మీకు అసలు విషయం చెప్పట్లే. యాక్చువల్‌గా లోపల ఒకటుండొచ్చు. పైన వాళ్ళది మీకు చెప్పే విధానం వేరేగా ఉండొచ్చు. అసలు వీళ్ళ మనసులో ఏముంది ఉద్దేశ్యం? వాళ్ళెందుకు మీకు దూరమైపోయారు? ఏంటనేది మనం ఒకసారి చెక్ చేద్దామండి. ఎందుకంటే కరెంట్ ఎనర్జీస్‌లలో మనకి చేంజెస్ అనేది వస్తుంటాయి కాబట్టి, ప్రస్తుతం వాళ్ళ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఫ్యూచర్‌లో ఏ విధంగా మారబోతున్నాయి? అంటే మీకు అనుకూలంగా మీకు సిట్యుయేషన్స్ మారతాయా? లేదని అనుకుంటే ఏ విధంగా జరుగుతుందనేది మనం ఈ రీడింగ్‌లో చూద్దామండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కంప్లీట్‌లీ ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్ అండి. ఇది ఎప్పుడు మీ ముందుకొచ్చినా కూడా ఇన్ కేస్ మీకు గనక రెజొనేట్ అయితే గనక ఇది మీ రీడింగ్ అని మీరు అర్థం చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా గ్రాటిట్యూడ్ అండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే గనుక మీ లైఫ్‌కి సంబంధించిన ఎనీ సొల్యూషన్స్ క్యారీర్, రిలేషన్‌షిప్, లవ్, మ్యారేజ్ ఆర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మీకు ఫైనాన్షియల్‌గా ఏమైనా ట్రబుల్స్ ఉన్నా ఏదైనా సరేనండి మీరు రీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్. మీకు ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ యూనివర్స్ నుంచి వచ్చే కార్డ్స్ ద్వారా మీకు ఒక సొల్యూషన్ వస్తుంది. దాన్ని బట్టి మీ లైఫ్‌లో మీరు చేంజెస్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. బట్ పర్సనల్ రీడింగ్‌కి కాస్ట్ ఉంటదండి. అది ఎంత ఏంటనేది మీరు వాట్సాప్ చేయండి. కింద నా నంబర్ ఇస్తున్నాను. మీరు వాట్సాప్ చేస్తే దాన్ని బట్టి మీరు రీడింగ్ తీసుకోవచ్చండి. ఓకే. సో, ఇప్పుడు మీకు నేను మీ పర్సన్ ఎందుకు మీకు దూరమయ్యారు? మరి దూరమై మీ చాలా బాధపడుతున్నారు మీ గురించి. ఓకే. మీ లైఫ్‌లోకి రావాలని ఉన్నా గూడా వాళ్ళకి సిట్యుయేషన్స్ బాలేవని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు కదా! దానికి సంబంధించి మీకు ఏంజెల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో ఒకసారి చూద్దామండి. అంటే మీకొచ్చే రీడింగ్‌లో ఇప్పుడు నేను ఏదైతే రీడింగ్ చెప్పబోతున్నానో, ఆ రీడింగ్‌లో వచ్చే ఆ ఫ్యూచర్ ప్రొడిక్షన్స్‌కి మీకు ఏంజెల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు కూడా చెక్ చేద్దాం. అంటే ఇది గైడెన్స్ అండి. ఇప్పుడు మీకు ఫ్యూచర్‌లో వచ్చేదానికి దీనికొక గైడెన్స్. సో, ముందే ముందే మీరు గనక అసలు ఏం గైడెన్స్ ఉంది, ఏంజెల్ ఆన్సర్స్ అనేది తెలుసుకుంటే, ఇక్కడ మీకు ఫ్యూచర్‌లో వచ్చే రీడింగ్‌కి మీకు ఎలా కనెక్ట్ అయిందో కూడా మీకు కూడా అర్థమవుతదండి. ఓకే. సో, మీరు మీ వ్యక్తి యొక్క పేరు ఏదైతే ఉందో తలుచుకోండి. అండ్ యూనివర్స్ నుంచి మీరు ఆన్సర్ అనేది మీరు తీసుకోవచ్చండి. ఓకే. సో, కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, ఈ వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఈ వీడియో మెయిల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, థర్డ్ పార్టీ రిలేషన్, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ ఎవరైనా సరే. సో, వీళ్ళ మనసులో ఉన్న వీళ్ళ వ్యక్తి యొక్క రిలేషన్‌షిప్ గురించి మీరు ఏం ఏంజెల్ ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్? కైండ్లీ గివ్ దెమ్ అక్యురేట్ ఆన్సర్ ఫర్ దేర్ క్వెషన్స్. అబండెన్స్ అండి. సో, లక్ ఏదో రాబోతుందంట మీ జీవితంలో. సో, మీ జీవితంలో ఏదో లక్ అనేది రాబోతుంది. సో, ఏ విధమైన లక్ అంటే అన్‌లైక్లీ అనుకోకుండా మీరు అనుకోని ఒక సిట్యుయేషన్స్ ఫర్‌గివ్‌నెస్ కూడా వచ్చింది. అన్‌లైక్లీ ఫర్‌గివ్‌నెస్ అండ్ చూస్ ఎ న్యూ డైరెక్షన్. చూస్ ఎ న్యూ డైరెక్షన్ అని వచ్చింది. సో, మరి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇందులో ఏవో మనకి అబండెన్స్ అయితే రాబోతుంది. బట్ నాట్ ది రైట్ టైమ్ కూడా అంటున్నారు. సో, ఇక్కడ సైడ్ నుంచి చూసినా కూడా మీకు ఎందుకో ఇది కరెక్ట్ టైం కాదనే చెప్తుంది యూనివర్స్. అండ్ యెస్ అని కూడా చెప్తున్నారు. కొంచెం పాజిటివ్ సైన్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అని కూడా చెప్తున్నారు యూనివర్స్. సో, ఇవన్నీ కూడా ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే నేను 6 కార్డ్స్ అయితే తీసాను. మనకొచ్చే రీడింగ్‌ని బట్టి ఇక్కడ ఎవరెవరికి ఏ రీడింగ్ మీకు అక్యురేట్‌గా అర్థమవుతుందో అది మీరు తీసుకోవచ్చు. అన్‌లైక్లీ, ఫర్‌గివ్‌నెస్, చూస్ న్యూ డైరెక్షన్, నాట్ ద రైట్ టైమ్, యెస్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే. వేరే వాళ్ళ నుంచి మీరు హెల్ప్ కూడా తీసుకోవాల్సి వస్తుందేమో ఫ్యూచర్‌లో. అలాగే ఫర్‌గివ్‌నెస్ మీరు క్షమించాల్సి వస్తుంది అనంటే
మేబీ మీకు మీ లైఫ్లో జరగబోయే రిలేషన్షిప్ పరంగా మీకు జరగబోయే సిచ్యువేషన్స్కి మీరు క్షమించాలని కూడా చెప్తున్నారు యూనివర్స్. అండ్ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అని కూడా చెప్తున్నారు కొద్దిమందికి. అంటే కొత్త దారిలో మీరు న్యూ లైఫ్ బిగిన్ చేయాలి, కొత్త దారిలోకి మీరు వెళ్ళాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు యూనివర్స్. అండ్ నాట్ ద రైట్ టైం కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీకు కరెక్ట్ టైం కాదు, మీ టైం బాగాలేదని కూడా చెప్తున్నారు. సో ఇలాగ ఎస్ అని కూడా చెప్తున్నారు. ఎస్ అంటే ఏంటి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది, ఎస్ అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. సో అబుండెన్స్ అయితే ఉందండి, ప్రతి ఒక్కరికి కూడా. అబుండెన్స్ అంటే మీ జీవితంలో ఏవో చేంజెస్ వస్తున్నాయి. సో అబుండెన్స్ అని అంటే ఇక్కడ నేను 333 ఏంజిల్ నెంబర్ కనుక మీకు కనబడింది అనుకోండి రెగ్యులర్గా. సో 333 ఏంజిల్ నెంబర్ కనుక మీకు కనిపిస్తే మీ లైఫ్లో మీరు గ్రో అవుతున్నారు అని అర్థం అండి. సో మీ లైఫ్లో మీరు గ్రో అవుతున్నారు అని అంటే సక్సెస్ అనేది మీకు దగ్గరలో ఉంది. అది మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ పరంగానే అనుకోవచ్చు, లేదంటే క్యారీర్ పరంగా అనుకోవచ్చు, హెల్త్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ పరంగా కానీ ఏదో సమ్ అబుండెన్స్ ఉంది. మీకు కనుక 333 ఏంజల్ నెంబర్ రెగ్యులర్గా కనిపిస్తుంటే కనుక ఖచ్చితంగా ఇది మేజర్గా మీకు మీ లైఫ్లో జరగబోయే సిచ్యువేషన్స్ అండి, అన్నిట్లో, ప్రతి దాంట్లో. అండ్ అలాగే ట్విన్ ఫ్లేమ్. సో మీ ట్విన్ ఫ్లేమ్ మిమ్మల్ని చేరుకోబోతున్నారు, మిమ్మల్ని కలవబోతున్నారు. అది కొత్త వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ ఆర్ ఆల్రెడీ ఉన్న ఎక్స్ పార్ట్నర్ అనేది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఇక్కడ ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా ఏదైతే ఉందో అది కూడా మీరు ఆ పర్సన్ని కూడా మీరు కలవబోతున్నారు. ఓకే, సో ఇదండి రీడింగ్. సో ఇప్పుడు మనకి ఏంజల్ ఆన్సర్స్ కూడా మనకి క్లియర్గా వచ్చేసాయి. ఇప్పుడు మనం చూద్దాము అసలు మీ పర్సన్, మీ వ్యక్తి, మీ ఎక్స్ పార్ట్నర్ ఆర్ రిలేషన్షిప్లో ఉండి కూడా మీకు అంత కరెక్ట్గా కమ్యూనికేట్ లేకుండా మీరు బాధపడుతున్నారు కదా. సో అలాంటి మీ వ్యక్తి యొక్క ప్రజెంట్ వాళ్ళు బాధపడుతున్నారు ఏంటి అంటే, నేను నువ్వంటే ఇష్టం ఉన్నా కూడా, అంటే నువ్వు కావాలని కోరుకున్నా కూడా, నువ్వు ఉంటేనే నా జీవితం బాగుంటుంది, హ్యాపీగా ఉంటుందని నాకు తెలిసి కూడా నేను అనుకోని పరిస్థితులలో, లేకపోతే నా నా పరిస్థితులకి తగ్గట్టుగా నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు మీ పార్ట్నర్. సో అసలు ఎందుకు వీళ్ళు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, మీ నుంచి దూరం అవడానికి కారణాలు ఏంటి, అసలు వాళ్ళ మనసులో వాళ్ళు చాలా బాధపడుతున్నారా ఏంటి, అసలు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏమున్నాయి, ఎందుకు మీకు దూరం అవ్వాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు, మిమ్మల్ని కలవాలనున్నా ఎందుకు బాధపడుతున్నారో చూద్దామండి. సో మీ పార్ట్నర్ పేరు తలుచుకోండి. అండ్ మీ పార్ట్నర్ మీకు ఎందుకు దూరం అయ్యారు, ఏం దాస్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు, మీరంటే అంత ప్రేమ ఉన్నా కూడా, మీరంటే అంత ఇష్టపడ్డా కూడా ఎందుకు మీకు దూరం అవ్వాల్సి వచ్చింది అనేది మనం చూద్దామండి. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మేల్ ఆర్ ఫీమేల్, ఎవరైతే వీళ్ళకి సపరేషన్లో ఉన్నారో ఆ పర్సన్ ఎందుకు దూరం అయ్యారు, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు. ద హై ప్రెస్టీస్ వచ్చిందండి లోపలైతే. మీది మీ పార్ట్నర్ది వచ్చేసి ఒక డీప్ కనెక్షన్ అండి. సో డీప్ కనెక్షన్ అంటే మీరు ఫిజికల్గా మీరు దూరంగా ఉన్నా కూడా సబ్ కాన్షియస్ మైండ్లో మీరు మీ పార్ట్నర్ని, మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా చాలా డీప్గా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి తలుచుకుంటున్నారు. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఉంది. అంటే ఇక్కడ మీ రిలేషన్షిప్లో చాలా చాలా డీప్ కనెక్షన్, అంటే ఒక ఇమోషనల్ బాండింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకని స్పిరిచువల్ కూడా అండి, స్పిరిచువల్ కనెక్షన్ యాక్చువల్గా మీ ఇద్దరిది కూడా. సో దానివల్ల ఏంటంటే మీరు సపరేషన్లో ఉన్నా కూడా మీకు మీ పార్ట్నర్కి ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉన్నా సరేనండి, ఆ కనెక్షన్, ఆ బాండింగ్ అనేది మీరు మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడ మీరు మర్చిపోలేకపోతున్నారు, ఇక్కడ మీ పార్ట్నర్ కూడా మర్చిపోలేకపోతున్నారు. ఇది ఒక స్పిరిచువల్ జర్నీ అనొచ్చు, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనొచ్చు, డీప్ ఇంటెలెక్చువల్ కనెక్షన్ అండి మీ ఇద్దరిది కూడా. సో ఫిజికల్గా దూరంగా ఉన్నా కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్లలో చూడండి, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, ఒకరినొకరు స్పై చేసుకోవడము, ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవడము, మీ ఫోటోలు వాళ్ళు చూసుకోవడము, వాళ్ళు మీరు వీళ్ళ ఫొటోస్ చూసుకోవడము, వీళ్ళ మెసేజ్లు చూసుకోవడము, ఇలాంటివండి అన్ని. ఫేస్బుక్లలోనో ఇన్స్టాగ్రామ్లలోనో ఏదో విధంగా మీరు కనెక్ట్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ని. అలాగే మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని కనెక్ట్ అవుతూనే ఉన్నారు ఏదో విధంగా. అంటే ఫిజికల్గా మీ ఇద్దరు ఒక దగ్గర లేకపోయినా ఇంటెలెక్చువల్ కనెక్షన్ ఇది. అంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్లో ఒకరిపైన ఒకరికి కంటిన్యూగా థాట్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా క్లియర్గా ఉంది. అండ్ మీ గురించి తెలుసుకుంటున్నారు కూడా మీ పార్ట్నర్. తెలుసుకోవడం అని అంటే ఇదేనండి, నేను చెప్పాను కదా, లైక్ ఎవరితోనన్నా ఫ్రెండ్స్ ద్వారా కానీ, వాళ్ళ మీ రిలేటివ్స్ ద్వారా కానీ మీ గురించి తెలుసుకోవడము, మీ మంచి చెడ్డలు తెలుసుకోవడము, మీరు ఎలా ఉన్నారని తెలుసుకోవడము, ఇలాంటివి మీకు తెలియకుండా వీళ్ళు ఈ ఎంక్వైరీలు చేయడము. అండ్ అలాగే మీ ఫొటోస్, స్టేటస్ ఇలాంటివి చూస్తుంటే కూడా మీరు అసలు ఎలా ఉన్నారు, మీ రియాక్షన్ ఎట్లా ఉంది, మీరు బాధపడుతున్నారా, సంతోషంగా ఉన్నారా, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇది ఒక రెగ్యులర్గా మిమ్మల్ని వాచ్ చేస్తున్నారని చెప్పేసి అర్థం అండి. మీరు ఎలాగ వాచ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ని, మీ పార్ట్నర్ కూడా మీ గురించి కూడా తెలుసుకుంటున్నారంటే నథింగ్ బట్ ఇక్కడ మిమ్మల్ని మర్చిపోలేరు మీ పార్ట్నర్. ఇంకా బాధపడుతూ ఉన్నా, మిమ్మల్ని కలవాలనున్నా, మీతో ఆ కనెక్షన్ కంటిన్యూ చేయాలనున్నా కూడా
ప్రస్తుతం వాళ్ళు దూరంగా ఉన్నారు. దానికి కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని మర్చిపోవడం కోసం, మీ ఆలోచనలు మర్చిపోవడం కోసం చాలా వరకు వీళ్ళ మైండ్‌ని డైవర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే డైవర్ట్ చేసుకోవడం అనంటే ఏంటంటే ఇక్కడ కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే మీకు దూరం అవ్వడానికి కారణం కూడా 2 రకాలండి. ఒకటేమో క్యారియర్ పరంగా అంటే డబ్బుల సంపాదన పరంగా డబ్బుల గురించి ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి కొన్ని విభేదాలున్నాయి. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నా, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, ఒకవేళ మ్యారేజ్ చేసేసుకున్నా, లేదంటే ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఇక్కడ పెంటకల్స్ అంటే డబ్బుల విషయంలో కూడా మీకు మీ పార్ట్నర్‌కి కొన్ని విషయాలలో జరిగిన సిట్యుయేషన్స్‌ని మీ పార్ట్నర్ ఇంకా మర్చిపోలేక మీ దగ్గరికి రావాలన్నా ఇంకా ఆలోచిస్తున్నారని చెప్పేసి బాధపడుతున్నారు. అంటే ఇక్కడ ఈ విషయంలో ఉన్న హార్ట్ బ్రేక్స్ అంటే బాధపడటం. అంటే ఈ ఈ విషయంలో ఈ గొడవలు గానీ జరగడము వల్ల మీకు మీ పార్ట్నర్‌కి జరిగిన ఆ సిట్యుయేషన్స్‌కి వాళ్ళు ఇంకా మనసులోనే పెట్టుకొని బాధపడుతున్నారని అర్థం. అంటే అవే గుర్తొస్తున్నాయన్నమాట. మిమ్మల్ని కలవాలనున్నా, మీతో మాట్లాడాలనున్నా అదొక హార్ట్ బ్రేక్ అయిపోయినట్టు అయిపోయిందండి. కొన్ని విషయాలలో, కొన్ని మాటలలో. మీరు ఎక్కువగా మాట్లాడడమో, వీళ్ళు ఎక్కువగా మాట్లాడడమో, వీళ్ళు ఎక్కువ మాట్లాడినా కూడా వీళ్ళు కూడా అనుకుంటున్నారు. నేను ఈ మాట అనాల్సిందుండే లేకుండే. ఆ పర్సన్ మీరు ఈ మాట అనకుండా ఉండేదుండే. దీనివల్ల నేను చాలా బాధపడుతున్నాను. ఇష్టం ఉన్నా, ప్రేమ ఉన్నా నేను వెళ్ళాలని అనుకున్నా గూడా, ఇక్కడ ఈ విషయాల వల్ల గూడా వాళ్ళు సంకోచిస్తున్నారని అర్థం. అండ్ అలాగే ఇక్కడ చాలామందండి క్యారియర్ పరంగా అండి. వీళ్ళేమంటున్నారనంటే, నేను ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వడం కోసం, నా పర్సనల్ గ్రోత్ కోసం, నా క్యారియర్ కోసం, నా పర్సనల్ లైఫ్ కోసం నేను నిన్ను దూరం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నా విషయంలో నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా పైన డిపెండెంట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో అనొచ్చు, ఎనీవన్ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు కదండీ రెగ్యులర్‌గా. మనీ పరంగానంటే రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ ఫ్యామిలీ పరంగానే ఉంటుంది. సో, ఇక్కడ నాకు ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉన్నాయి. నేను ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలి. క్యారియర్ అనేది నాకు ఇంపార్టెంట్. నా ఫ్యూచర్ లైఫ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నీతో పాటు నేను ఉంటే గనక నాకు తెలుసు ఇక్కడ వర్కౌట్ అవ్వదు. నీకు నాకు కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరిగాయి. అండ్ నీకు నాకు చాలా వరకు ఒక ఈగో ఇష్యూస్ కూడా రావచ్చండి. ఫైనాన్షియల్‌గా కూడా ఇష్యూస్ రావచ్చు. సో, ఇక్కడ నీకు నాకు సరిగ్గా కుదరడం లేదు కాబట్టి, దాని విషయం పైన కూడా నేను నీకు దూరంగా ఉండాల్సొస్తుంది. నేను మళ్ళీ నిన్ను రావాలని అనుకున్నా కూడా నాకివి గుర్తొస్తున్నాయి. సో, నాకు గుర్తుకు రావడం వల్ల ఏంటంటే, నేను నీకు దూరంగా ఉంటున్నాను. సో, ఫైనాన్షియల్లీ నేను ఫోకస్ చేశాను నిన్ను మర్చిపోవడం కోసం అని కూడా కొద్దిమంది చెప్తున్నారు. అంటే ఏంటి, మిమ్మల్ని మీ ఆలోచనల నుంచి బయటపడటం కోసం నేను నా క్యారియర్, నా సెల్ఫ్ గ్రోత్ పైన నేను కాన్సంట్రేట్ చేసేసాను. నిన్ను మర్చిపోలేకపోతున్నాను కాబట్టి అవన్నీ మర్చిపోవాలని చెప్పేసి నా సెల్ఫ్ లైఫ్ పైన నేను కాన్సంట్రేట్ చేసి, నా పని నేను చూసుకుంటూ నీ నీ ఆలోచనల నుంచి దూరంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి చెప్తున్నారు కొద్దిమంది పార్ట్నర్స్. ఎందుకంటే ఇక్కడ మనకి అన్నీ ఉన్నారు కదండీ! మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎక్స్‌ట్రా మ్యారిచువల్ రిలేషన్‌షిప్స్ అన్నిట్లో ఉన్నారు కదా! అది. సో, ఇక్కడ మీ పార్ట్నర్ అయితే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో, వాళ్ళ కంట్రోల్‌లో, వాళ్ళు చెప్తున్నట్టు వింటూ, వాళ్ళ అడిక్షన్‌లో, వాళ్ళ మాటలల్లో మునిగి తేలుతున్నారు అంటే, వీళ్ళు బయటపడలేకపోతున్నారు. సో, ఇక్కడ మీ నుంచి హ్మ్, ఒక పాజిటివ్ లైఫ్ ఉంది మీ దగ్గర నుంచి. బట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళొకళ్ళకి కమిట్ అయిపోవడమో, లేదంటే వేరే వాళ్ళు చెప్పేది నమ్మి వాళ్ళు చెప్పినట్టు వినాల్సొస్తుంది కూడా. అంటే కొన్ని విషయాలలో ఎలా ఉంటుందంటే అండి, డెసిషన్ మేకర్స్ వీళ్ళు కాదు. మీ పార్ట్నర్ కాదు. సో, మీ పార్ట్నర్ డిపెండెంట్. దే ఆర్ డిపెండెంట్ ఆన్ సమ్‌వన్. వేరే వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్లనే వీళ్ళ జీవితం అనేది నడుస్తుంది. బట్ ఏమైతుందంటే మరి ఇంతగా వేరే వాళ్ళ మీద డిపెండ్ ఉండి, వేరే వాళ్ళ నిర్ణయాలుండి, మరెందుకు మీకెందుకు దగ్గరయ్యారు? మిమ్మల్ని ఎందుకు ప్రేమించారు? లేకపోతే మిమ్మల్ని ఎందుకు ఇష్టపడ్డారు? ఎందుకు మీ లైఫ్‌లోకొచ్చారు అనంటే, ఇక్కడ ఒక సోల్‌మేట్ కనెక్షన్ అనొచ్చండి. లేకపోతే ఒక అట్రాక్షన్ అనొచ్చు. ఇనీషియల్ అట్రాక్షన్ అంటారు. సో, ఇనీషియల్ అట్రాక్షన్ అంటే ఇక్కడ మీ నుంచి ఏవో వాళ్ళని అట్రాక్ట్ చేశాయి. ఏవో విషయాలు మిమ్మల్ని మీ నుంచి అట్రాక్ట్ అయ్యారు వాళ్ళు. ఒకటి మీరు అందంగా ఉండడమా, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. అందంగా ఉండడమా, లేకపోతే మీరు క్యారియర్‌లో చాలా బాగుండడమా, లేకపోతే మీ హార్డ్ వర్క్ చూడడమా, మీ వే ఆఫ్ బిహేవియర్ అనొచ్చా, లేకపోతే మీ వే ఆఫ్ క్యారెక్టర్, మీ పర్సనాలిటీ, మీరు అందరితో ఫ్రెండ్లీగా ఉండడము, మీ హెల్పింగ్ నేచరు, ఇవన్నీ కూడా అట్రాక్ట్ అయ్యి ఇనీషియల్‌గా మీకు అట్రాక్ట్ అయ్యి మీ పర్సన్ ఇవన్నీ కూడా ఆలోచించకుండా మీకు కనెక్ట్ అయ్యి ఉంటారండి. ఓకే. మిమ్మల్ని ఫాలో అవ్వడము, మిమ్మల్ని ఇష్టపడటము, అలాగే మీరు కూడా మీ పార్ట్నర్ అంటే ఇష్టపడటం, ఇవన్నీ కూడా ఇనీషియల్ స్టేజ్‌లో చాలా బాగున్నాయి.
కాకపోతే అండ్ కనెక్షన్‌లో కొద్దిమంది ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో గూడా వెళ్ళడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఈ మీకేమవుతుందంటే అండి ఎప్పుడు లైఫ్ ఒకలాగా ఉండదు. సో, ఇక్కడ ఏమైందంటే ఆటోమేటిక్‌గా మీ లైఫ్ ఒక టర్న్ అనేది తీసుకుంది. ఎప్పుడైతే మీ లైఫ్ టర్నింగ్‌లో ఎళ్ళిందో, ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్‌కి మీ గురించి తెలిసిందో, అప్పుడు వెంటనే థర్డ్ పార్టీ యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో, అందుకని మీ పార్ట్నర్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీకి మీ విషయం తెలిసిందో, అప్పటి నుంచి మీ పర్సన్ మీకు దూరంగా ఉండడము, ఒకవేళ వీళ్ళు మాట్లాడాలి, మీతో కనెక్ట్ అవ్వాలని చెప్పినా వీళ్ళకి భయపడటము, వీళ్ళు ఆల్రెడీ వాళ్ళని భయపెట్టడం అనొచ్చు, లేకపోతే డామినేట్ చేయడం అనొచ్చు, లేకపోతే వార్నింగ్ ఇవ్వడం అనొచ్చు, లేకపోతే ఈ పర్సన్ నుంచి కొన్ని ఫైనాన్షియల్‌గా వీళ్ళకి రాకపోవచ్చు. ఒకవేళ మీకు కనెక్ట్ అయ్యి మీకు దగ్గరైపోతే వీళ్ళకి రావాల్సినవి లాభాలు ఏవైతే ఉన్నాయో, ఏవైనా ఆస్తులు గానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ ఏదైనా మనీ మ్యాటర్ గానివ్వండి, ఎనీథింగ్ సంథింగ్ వీళ్ళ నుంచి రావాల్సినవి వీళ్ళకి రావు కాబట్టి, వీళ్ళు మీకు దూరంగా ఉండడం జరుగుతుందని చెప్పి బాధపడుతున్నారు. వీళ్ళ కంట్రోల్‌లోనే ఉన్నా నేను. అంటే వీళ్ళు చెప్పినట్టు నేను వినాల్సొస్తుంది కాబట్టి, నీకు నేను దూరం ఉండాల్సొస్తుందని చెప్పి మీ పార్ట్నర్ బాధపడుతున్నారండి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. సో, ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అనంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అనంటే, నా వీళ్ళకి ఒక లీడర్‌గా అంటే ఒక ఇండివిడ్యువల్ పర్సన్‌గా ఆలోచన చేసి నేను స్టెప్ వేయొచ్చు. అంటే నీ వైపు నేను రావచ్చు. కాకపోతే నా కొన్ని రెస్పాన్సిబిలిటీస్, నా కొన్ని డిపెండెంట్ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేనెక్కడ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. నిర్ణయం తీసుకోవాలంటే నాకు టైం రావాలి. ఇప్పుడు కరెక్ట్ టైం కాదు నాకు. ఇక్కడ ఇందాక మీ కార్డ్స్ వచ్చాయి గదండీ! దిస్ ఈస్ నాట్ రైట్ టైమ్ అని ఇందాక మనకొక కార్డొచ్చింది కదా! సో, ఇట్ మీన్స్ ఏంటి? ఇప్పుడు నాకు ఇంకా టైం పడుతుంది. నేను ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడటానికి నాకింకా టైం పడుతుంది. నేను వెయిట్ చేస్తున్నాను. రైట్ టైం కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నాకు ఇక్కడున్న ఈ సిట్యుయేషన్స్ అన్నీ చేంజ్ అయ్యి, నేను మామూలుగా అవుతానో, అప్పుడు నేను తప్పకుండా నీ జీవితంలోకి రావాలని అనుకుంటున్నాను. ఇక్కడ మస్కులైన్ ఎనర్జీస్ ఆర్ ఫెమినైన్ ఎనర్జీస్ అంటే ఏంటంటే, మీ వైపు అట్రాక్షన్ అండి. సో, ఇక్కడ మీ పార్ట్నర్ మీ పాస్ట్ లైఫ్ గురించి, మీ గురించి ఆలోచిస్తూ ఇక్కడ గడుపుతున్నారు. టైం అనేది మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది ఇక్కడ. సో, మీ పార్ట్నర్ ఒక లీడర్‌షిప్ కైండ్ ఆఫ్ పర్సన్. అంటే చాలా డైనమిక్ పర్సన్ అండ్ చాలా వెల్ రెస్పాన్సిబుల్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్ అన్నీ కూడా ఉంటాయి. కాకపోతే అండి కొన్ని కొన్ని విషయాలలో ఏంటంటే కొద్ది మందికి మీద డిపెండ్ ఉండాల్సొస్తుంది. అంటే ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు అంటే ట్రెడిషనల్ వాల్యూస్‌కి, సొసైటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడము. సో, ఇలాంటివి కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయండి. అయితే ఇనీషియల్‌గా అవన్నీ మనకు గుర్తుకు రావు. మీరన్నట్టుగా ఏంటంటే కొన్ని ఇప్పుడు వీళ్ళు ఏదైనా అండి ఒకరికి కనెక్ట్ అవ్వాలనంటే అవన్నీ ఆలోచించరు. బట్ ఒకసారి కనెక్ట్ అయ్యి వాళ్ళతో ఒక లైఫ్ కొంచెం ముందుకి జరిగిన తర్వాత అంటే కొన్ని రోజులు గడిపిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళ లైఫ్‌లో, మీ లైఫ్‌లో వచ్చే సిట్యుయేషన్స్‌ని బట్టి ఆటోమేటిక్‌గా ఏమవుతుందనంటే మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి ఒస్తాయండి. ఓకే. సో, అదే చెప్తున్నారు మీ పార్ట్నర్ ఏంటంటే, నాకు ఆ కెపాసిటీ ఉంది. నేను చేయగలను. నేను కావాలని అనుకుంటే తప్పకుండా ఈ పని చేయగలను. కాకపోతే ఈ చేయడం వల్ల నీకు నష్టము, నాకు నష్టం. ఓకే. సో, మనకు కావాల్సిందేంటి? ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండడం. సో, ఆ హ్యాపీ సిట్యుయేషన్స్ అనేది రావాలి అనంటే, మనం కొంచెం టైం తీసుకుందాం. టైం పడుతుంది నాకు. సో, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయగలిగితే నేను చాలా సంతోషిస్తాను. లేదు నీ దారి నువ్వు చూసుకుంటావన్న భయం కూడా నాకుంది. బట్ నేను ఇప్పుడు నీకు ప్రామిస్ చేయలేను. సింపుల్‌గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఐ కాంట్ ప్రామిస్ యూ నౌ. సో, నేనిప్పుడు నీకు ప్రామిస్ చేసి నేను రేపు ఫుల్‌ఫిల్ చేయలేకపోతే, అక్కడ నువ్వు బాధపడతావు. ఇక్కడ నేను గూడా బాధపడతాను. సో, ఇవన్నీ కాకుండా నాకు కొంచెం టైం గనక ఆ భగవంతుడు నాకివ్వగలిగితే, లేకపోతే నువ్వు గూడా నా కోసం వెయిట్ చేయగలిగితే చేయాలి అని చెప్పి నేను గూడా కోరుకుంటున్నాను. అండ్ నేను తప్పకుండా ఫ్యూచర్‌లో ఒక యాక్షన్ ఏదైతే తీసుకుంటాను. అంటే నీ వైపు రావాలనే నా ఆలోచనలు కూడా ఉన్నాయి. బట్ నాకిప్పుడు టైం అయితే కరెక్ట్‌గా లేదు అని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అట్రాక్షన్ అండి ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్. సో, 8 ఆఫ్ వ్యాండ్స్ అనంటే ఇక్కడ మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నా సరే, వేరే దగ్గర ఎక్కడ ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఆలోచనలన్నీ గూడా మీ వైపే ఉన్నాయి. మీ వైపే అట్రాక్షన్ ఉంది. మీ వైపే ఆలోచనలతో గడపడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని మర్చిపోలేదు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలతో వాళ్ళు గడుపుతున్నారు టైమ్. మీరు ఎలా ఉన్నారో, మీరు బాగున్నారా లేదా? లేకపోతే మీరు మర్చిపోయారా? ఒకవేళ మిమ్మల్ని మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా వీళ్ళెందుకు మీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనంటే, ఇక్కడ వీళ్ళు ఒక దగ్గర కమిట్ ఉన్నారు. లేకపోతే ఇప్పుడు రైట్ టైం కాదని అంటున్నారు. కొన్ని మనస్పర్ధలు గూడా మీకుండొచ్చు. మేబీ మీరు దూరంగా ఉండో మీ మీరు మీ పర్సన్ దూరంగా ఉంటే,
మీరు మారతారని వీళ్ళు అనుకోవడమో, లేకపోతే సిచ్యువేషన్స్ మారతాయి. మనము దగ్గరుండి గొడవ పడే కంటే దూరంగా ఉండి కొన్ని రోజులు స్పేస్ తీసుకుంటే, అంటే కొద్దిగా దూరం అనేది పెంచుకుంటే మేబీ మన మన జీవితంలో మార్పులొస్తాయేమో అని చెప్పేసి అనుకోవడము ఇట్లాంటివండి. సో, అట్రాక్షన్ మాత్రం మీ వైపే ఉంది. మీ ఆలోచనలతోనే ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా మిమ్మల్ని కంప్లీట్‌గా సెపరేషన్‌లోకైతే తీసుకెళ్ళలేదు మీ పార్ట్నర్. మీ గురించయితే ఆలోచిస్తున్నారు. ట్రావెల్ అంటే ఇక్కడ ట్రావెల్ అంటే ఏంటి? డిస్టెన్స్. సో, ఇక్కడ వేరే దగ్గర ఉన్నా సరే ఆలోచనలన్నీ మీ వైపే ట్రావెల్ చేస్తున్నాయన్నమాట. మీ వైపే వస్తున్నాయని అర్థం. సో, ఇక్కడ పొసెసివ్‌గా అయితే ఉన్నారండి. మీ పర్సన్, మీ వ్యక్తి మీ గురించి చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారండి. చాలా మిస్ అవుతున్నారు. సో, మీ ఆలోచనలతో గడుపుతున్నారు. అండ్ మీరు మర్చిపోతారేమో అని భయపడుతున్నారు. అండ్ మీరు వేరే వాళ్ళతో ఏమన్నా రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిపోయారేమో అని భయపడుతున్నారు. ఇవన్నీ అండి ఇంకా స్ట్రగుల్స్ అనమాట. ఇది ఇంటర్నల్ స్ట్రగుల్స్. సో, ఇంటర్నల్ స్ట్రగుల్స్ అనంటే లోపల లోపల కుమిలిపోవడం, బాధపడటం, కానీ ఏమీ చేయలేక ఉండడం. సో, ఈళ్ళు ఇదే చెప్తున్నారు. నేనేం చేయలేకపోతున్నాను. నాకు నిన్ను చూడాలనుంది, కలవాలనుంది, మాట్లాడాలనుంది, నీతో కమ్యూనికేట్ చేయాలనుంది అన్నీ ఉన్నాయి. కాకపోతే నాకు ఇప్పుడు భయమేస్తుంది. నేను భయపడుతున్నాను. వస్తే ఏమవుతుందో సిట్యుయేషన్ అని భయపడుతున్నాను. ఇక్కడ నా సిట్యుయేషన్స్ ఏమైపోతాయి? ఇక్కడ నీ సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటాయి? సో, ఇదంతా ఒక పొసెసివ్ ఫీలింగ్ అయితే ఉంది. ప్లస్ జెలస్ ఫీలింగ్ కూడా ఉంది. జెలస్ కూడా ఉంది మీ పార్ట్నర్‌కి కొంచెం మీ పైన. జెలస్ ఉంది అనంటే ఏంటి? ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి పెంటకల్స్ విషయంలో మేబీ అటు అటు ఇటు ఉన్నాయేమో సిట్యుయేషన్స్. దానివల్ల కూడా కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నారు. ఇంకా మీరు బాగా గ్రో అవుతున్నారేమో, మీరు మంచి క్యారియర్ పరంగా గ్రో అవుతున్నారేమో, మీరు డబ్బుల పరంగా మంచి స్ట్రాంగ్‌గా ఉంటున్నారేమో, ఇదొక చిన్న జెలస్ ఫీలింగ్ కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ పొసెసివ్‌నెస్ ఉంది. మీరు వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిపోతే నేనెట్లా అని చెప్పేసి ఒక పొసెసివ్ ఫీలింగ్ ఉంది. బాధపడటమే తప్ప నేనేం చేయలేకపోతున్నానని మీ పార్ట్నర్ మనసులో బాధపడుతున్నారు. అనుకుంటున్నారనమాట. సో, ఇక్కడ వ్యాండ్స్ అండి. 5 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది మీకు, మీ పార్ట్నర్‌కి. అంటే మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి గొడవ పడటం. అంటే ఏంటి? మీకు దూరంగా ఉంచి వీళ్ళు వీళ్ళు బెనిఫిట్ పొందడం కోసం, అంటే వీళ్ళ లాభం కోసం మీ పార్ట్నర్‌ని మీకు దూరం చేయడం అనేది జరుగుతుంది. అండ్ చాలా స్ట్రగుల్ చేస్తున్నారు మీ పార్ట్నర్‌ని కన్విన్స్ చేయడానికి. అండ్ కాంపిటీషన్ అండి, చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది అనంటే ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో కాంపిటీషన్ అనంటే వేరే పర్సన్. సో, వేరే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గర చేయడం కోసం కూడా వీళ్ళు ప్రయత్నాలు చేయడము, ఇన్వాల్వ్‌మెంట్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఇంకొకటండి, ఇక్కడ మీ పార్ట్నర్ మీ నుంచి ఓన్లీ మిమ్మల్ని మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు కూడా ఆలోచిస్తున్నారు. ఒకటండి, ప్రేమ ఒకటే ఉంటే సరిపోదు. ప్రేమతో పాటు మిగతా సరౌండింగ్ విషయాలు కూడా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారనమాట. ఓకే. అంటే ఇక్కడ మీ ఫ్యామిలీ నుంచి, వీళ్ళ ఫ్యామిలీ నుంచి అన్నీ ఈక్వల్‌గా ఉండాలి. వాళ్ళు ఒప్పుకోవాలి. ఇక్కడ మీరు ఒప్పుకోవాలి. మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా ఇక్కడ మీ దగ్గర లేదేమో, కొంచెం వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్‌గా ఉండొచ్చు. సో, ఇది కూడా ఒక విషయం. అండ్ సొసైటీ పరంగా కూడా కొన్ని విషయాలు. సో, ఇలాంటివన్నీ కూడా కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో అని చెప్తున్నారు మీ పార్ట్నర్. సో, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టే ఓన్లీ ప్రేమ కోసం నేను రాలేను. సో, ఇలాంటి ఎక్స్‌టర్నల్ విషయాలు కూడా చాలా ఉన్నాయి. సో, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని నేను అవి కూడా ఆలోచనలు చేస్తున్నాను. వేరే విషయాలు కూడా నాకు ఉండాలి. ఐ మీన్ కలిసి రావాలి. సో, అవి కూడా లేవు కాబట్టే మీ పార్ట్నర్ ఇప్పుడు మీ నుంచి దూరంగా ఉన్నారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు అన్‌మ్యారీడ్ ఉన్నారు. ఇద్దరు దూరం అయిపోయారండి. మీ పార్ట్నర్ మీకు చెప్పకుండా మీకు బ్లాక్ చేసేసారు. ఇక్కడ ఎక్స్‌ట్రా మ్యారిచువల్ రిలేషన్‌షిప్ పక్కన పెట్టండి. మ్యారీడ్ వాళ్ళని పక్కన పెట్టండి. జస్ట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ అన్‌మ్యారీడ్. సో, ఇక్కడ మీరు మీ పార్ట్నర్ అండి ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రామిసెస్ కూడా చేసుకున్నారు. అన్నీ బావుంటాయని చెప్పి మీరు కలలు కన్నారు. మీ పార్ట్నర్ కూడా కలలు కన్నారు. బట్ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఒక పీక్ సిట్యుయేషన్స్ వచ్చేసాయి. అంటే మీరు మీ పార్ట్నర్ ఇక పెళ్లి చేసుకోవాలని అనుకునే టైం కల్లా ఇక్కడ వీళ్ళ లైఫ్‌లో మేబీ వీళ్ళ పేరెంట్స్ వేరే సంబంధాలు ఏవైనా చూస్తున్నారు అనుకోండి. సో, ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్. సో, ఇక్కడ కాంపిటీషన్. మీకు మీ పార్ట్నర్‌కి ఇక్కడ వేరే పర్సన్ కాంపిటీషన్‌గా వచ్చేసారు. వేరే పెళ్లి చూపులు, లేకపోతే వేరే మ్యారేజ్ ప్రపోజల్స్, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వీళ్ళు ఒప్పుకోకుండా వేరే పర్సన్‌తో మ్యారేజ్ ఫిక్స్ చేయడము ఇట్లాంటివండి. సో, ఇక్కడ ఆ స్ట్రగుల్స్‌లలో మీ పార్ట్నర్ ఉండడం జరిగింది. కాబట్టి మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే, నాకు నువ్వు ఇష్టం ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. కాకపోతే ఫైనాన్షియల్లీ నీ దగ్గర నేను ఎక్స్‌పెక్ట్ చేసిన, అంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా లేదు. అట్లా అని చెప్పేసి నేను నీ కోసము నా ఫ్యామిలీని వదులుకొని నేను రాలేను. ఎందుకంటే ఇక్కడ నా ఫ్యామిలీ నుంచి కూడా నాకు రావాల్సినవి చాలా ఉంటాయి. హెరిడిటీ హెరిడిటీ ఆస్తులుంటాయి గదండీ! అసెట్స్ ఉంటాయి.
జాబ్స్ ఏమైనా ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే. సో ఇవన్నీ వదులుకొని నేను నీ కోసం, నీ ప్రేమ కోసం నేను రాలేను. సింపుల్ అండి. వెరీ సింపుల్. సో మీరు ఇష్టమే కాకపోతే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను రాలేను. నేను అవన్నీ వదులుకోలేను. సో అన్నీ కావాలి నాకు. నాకు నువ్వు కావాలి, నాకు ఇవి గూడా కావాలి. బట్ అది దానికి టైం పడుతుంది. అందుకని నేను ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో నాకిప్పుడు రైట్ టైం కాదని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నానని చెప్తున్నారు మీ పార్ట్నర్. ఇది అన్మ్యారీడ్ వాళ్ళకండి. సో మ్యారీడ్ వాళ్ళకి, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి కాంపిటీషన్ అంటే నథింగ్ బట్ థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళకైతే, ఆ థర్డ్ పార్టీ మిమ్మల్ని రానివ్వకపోవడం అనేది మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. అలాగే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి మేబీ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్‌కో లేకపోతే ఎవరికైనా తెలిసిపోయి ఉంటది మీ గురించి. అందుకని మీకు దూరంగా ఉంచి వాళ్ళు గొడవలు పడటం అనేది కూడా జరుగుతుంది. సో ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ లైక్ మీ పార్ట్నర్ మీ నుంచి కంప్లీట్లీ ఒక్క ప్రేమ ఒకటే కాదు కోరుకునేది. సొసైటీ పరంగా వాల్యూ, ట్రెడిషనల్ వాల్యూ, ఫైనాన్షియల్ వాల్యూస్, అలాగే రిలేషన్షిప్ బాండింగ్ వాల్యూస్. ఇక్కడ ఫ్యామిలీ ఉండాలి, వీళ్ళకి అన్నీ కావాలండి. ప్రతిదీ కావాలని చెప్తున్నారు మీ పార్ట్నర్. అంటే ఒక్క ప్రేమ కోసం, ఒక్క ఇష్టం కోసం, మిమ్మల్ని ఒక్కరి కోసం ఇవన్నీ నేను వదులుకొని రాలేను. ఇది క్లియర్ కట్‌గా మీ పర్సన్ ఆలోచనలండి. ఇవి క్లియర్ కట్ మీ పర్సన్ ఆలోచనలు. ఎనీ రిలేషన్‌షిప్ అండి. అర్థం చేసుకోండి. ఇది ఒక్క కార్డ్‌తోని మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ ఎందుకు మీకు దూరంగా ఉన్నారు, ఎందుకు మీకు చెప్పట్లేదు ఏ విషయాలంటే, అన్నీ చూస్తున్నారు మీ పార్ట్నర్. ఒకటి ఫైనాన్షియల్ పరంగా, ఒకటి రిలేషన్‌షిప్స్ పరంగా అండ్ మీ సొసైటీ పరంగా. ఇక్కడ అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు మరి మేడం ముందెందుకు ఇవన్నీ ఆలోచనలు రాలేదంటే, అది మీకు మీ పార్ట్నర్‌కి తెలియాలండి. అది నేనేం చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారు ఈ విధంగా. సో మరి ఇవన్నీ ఆలోచించినప్పుడు మీ దగ్గరికి రావాలంటే ప్రేమ ఒకటే సరిపోదు. నీ మీద ఆలోచనలతో నేను ఇలాగే హీల్ అవుతూ ఉంటా. నీ గురించి పాజిటివ్‌గా ఆలోచించుకుంటూ, లేకపోతే నీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ, ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నేను పడుకునే ముందు గానీ, నేను ఎటైనా నువ్వు గుర్తొచ్చినప్పుడు గానీ, నీతో నేను గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ నేను అలా జీవితాన్ని గడుపుతున్నాను. కానీ ఇప్పుడు నాకు రైట్ టైం కాదు, నేనేం చేయలేను, నువ్వు మ్యారేజ్ చేసేసుకుంటావా చేసుకో, లేకపోతే నువ్వు వేరే రిలేషన్‌షిప్‌లోకి వెళ్తావా వెళ్ళిపో, లేకపోతే నువ్వు నాకు డివోర్స్ అడుగుతావా అడుగు. ఆ! ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైతే ఇక నాకు నీ ఇష్టం అది. నీ డెసిషన్. నువ్వు తీసుకుంటే తీసుకో, ఉంటే ఉండు, లేకపోతే నీ ఇష్టం. ఆ టైప్‌లో ఇప్పుడు వాళ్ళ మనసులో నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేని సిట్యుయేషన్. ఏం చేయలేని సిట్యుయేషన్ అంటే, నేను ఒకటేనండి లైఫ్‌లో ప్రాక్టికల్‌గా ఉండాల్సిన ఆ టైం మీ ఇద్దరికొచ్చిందనేది అర్థం. ఓకే. ఒకప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. మీ ప్రేమను పంచుకున్నారు. అన్నీ పంచుకున్నారండి. ఆ స్టేజ్ దాటిపోయింది. ద నెక్స్ట్ లెవెల్ ఎక్కడికొచ్చిందనంటే, ఈ గొడవలకి, ట్రస్ట్ ఇష్యూస్‌కి, ఈగోస్‌కి ఇవన్నిటికి కూడా కారణాలు ఏమైపోతున్నాయంటే, టైమ్ విల్ చేంజ్ అండి. టైమ్ విల్ హీల్ అండ్ టైమ్ విల్ చేంజ్. టైమ్ చేంజ్ అయినప్పుడు గడిచే కొద్దీ ప్రతి దాంట్లలో కూడా మార్పులొస్తాయి. ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అది మీకు కూడా తెలుసు కదా! సో, ఆ వచ్చినప్పుడు ఇవన్నీ అబ్‌స్టాకిల్స్ కూడా దాటుకొని మళ్ళా మీరు దగ్గరవ్వడమే అసలైన లైఫ్ జర్నీ. సో, అది జరుగుతుందా లేదా అనేది మాత్రం ఇది ఒకటేనండి. ఏదైనా రిలేషన్‌షిప్‌లో 2 సైడ్స్ నుంచి ఈక్వాలిటీ ఉండాలి. ఇక్కడ మీరు ఎంత స్ట్రగుల్ అయ్యి, మీరెంత బాధపడి, మీరెంత మీ పార్ట్నరే కావాలని అనుకున్నా కూడా, ఇక్కడ సెకండ్ సైడ్‌లో గూడా ఇక్కడ వీళ్ళు ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. బట్ ఒక్కసారి మిమ్మల్ని కనెక్ట్ అయ్యేటప్పుడు ఇనీషియల్ స్టేజ్‌లో మరి ఇవన్నీ అబ్‌స్టాకిల్స్ వస్తాయేమో నాకు ఫ్యూచర్‌లో. మరి నేను ఎంతవరకు ప్రామిస్ నేను నిలబెట్టుకుంటాను, ఎంతవరకు నేను మ్యారేజ్ చేసుకొని వీళ్ళని జీవితాంతం ఉంచుకోగలుగుతాను, అలాగే నేను ఈ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళినప్పుడు మరి ఈ పర్సన్‌కి నేను ఎంత న్యాయం చేయగలుగుతాను, లైఫ్ టైమ్ నేను వాళ్ళ ప్రేమని, వీళ్ళు నా నా ప్రేమని నేను ఇవ్వగలుగుతానా? సో, ఇవన్నీ గూడా ఇనీషియల్ స్టేజ్‌లో ఆలోచించుంటే బాగుండేది. ఇక్కడ మీ వైపు నుంచి కానీ, మీ పార్ట్నర్ వైపు నుంచి కానీ. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఇప్పుడు చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ గూడా నాకు సొసైటికల్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, మా పేరెంట్స్ ఒప్పుకోరు. ఆ! మొహం లెక్క గూడా చెప్పట్లేదు ఇవన్నీ విషయాలు. ఎలా చెప్తారండి? ఎందుకంటే ఎప్పుడైతే మీకు కనెక్ట్ అయ్యారో ఇవన్నీ గూడా ఆలోచించకుండా మీకు కనెక్ట్ అయిపోయారు గదా! ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మీకు చెప్పాలి? ఇది సిట్యుయేషన్ మీ పార్ట్నర్‌ది. అంటే ఏమంటారండి? ప్రేమైతే ఉంది నాకు. నువ్వంటే కావాలి. నీ నుంచి అన్నీ గావాలి. బట్ నేనేమి చేయలేను. ఎందుకు నేనేం చేయలేనంటే, నౌ నాకివన్నీ గుర్తొస్తున్నాయి అని అంటున్నారు సింపుల్‌గా మీ పార్ట్నర్. సో, ఇదండి మరి మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా లేదా అనేది మీరు పోయే కొద్దీ మీకే తెలుస్తుంది. ఎనీవే ఇప్పుడైతే నేను చెప్తాను లైక్ మీకు ఫ్యూచర్‌లో ఇప్పుడు ఈ విధంగా ఉన్న మీ పార్ట్నర్ ఈ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాను. వెయిట్ వెయిట్ చేయి అంటున్నారు. మరి ఇది కూడా ఇలాగే ఉంటారా? లేకపోతే మారిపోతారా? తెలీదు కదా!
సో అదేంటో మనం తెలుసుకుందాము. నేను ముగ్గురికి సపరేట్గా తీస్తాను. ఒకటి మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్స్ అండ్ అన్మ్యారీడ్ వాళ్ళకి నేను ఈరోజు ఇప్పుడు సపరేట్గా తీసి చెప్తాను. అసలు మీ పార్ట్నర్, ఈ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ మీ మీ వైపు వస్తారా రారా, జెన్యున్గా మీ వైపు వస్తున్నారా రారా అనేది మనము క్లియర్ చేసేద్దామండి. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ రీడింగ్లో వచ్చేది ఏదైనా సరేనండి, ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇందులో వచ్చే ఆన్సర్స్ మేజర్గా 60-70% వరకు అక్యురేట్గా మీకు రెజనేట్ అవుతాయి. ఒకవేళ మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి, ఇక్కడ కార్డ్స్లో వచ్చే సిచ్యువేషన్స్కి తేడాగా ఉంది అని అంటే నథింగ్ బట్ ఇది మీ రీడింగ్ కాదని మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు నేను 3 కార్డ్స్, ఫస్ట్ మ్యారీడ్, నెక్స్ట్ అన్మ్యారీడ్, నెక్స్ట్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ కోసం 3 కార్డ్స్ తీసి చూస్తాను. ఇంత వెయిటింగ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మీ గురించి, చాలా టైం కావాలి నాకు, నా టైం రావాలని అంటున్నారు కదా. మరి ఏ టైం వీళ్ళకి యూనివర్స్ ఇవ్వబోతుంది, ఏం జరుగుతుంది మీకు మీ పార్ట్నర్కి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు మీ పార్ట్నర్ని మనసులో బాగా తలుచుకోండి. మీ పార్ట్నర్, మీ వ్యక్తి, మీ ఎక్స్ పార్ట్నర్ ఆర్ రిలేషన్షిప్లో ఉండి కూడా అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా మిమ్మల్ని హింసిస్తున్నారు మాట్లాడకుండా అని అనుకుంటున్నారు కదా మీరు. సో అదనమాట దానికి మీకు ఇచ్చే ఆన్సర్. సో మీరంటే ఇష్టం ఉందండి కానీ చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఈ ఇష్యూస్, ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ కూడా ప్రజెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్నాయి అన్నమాట. అవన్నీ అడ్డొస్తున్నాయి, ఫేస్ చేయడం కాదండి, అవన్నీ అడ్డొస్తున్నాయి. మీ దగ్గర రావాలంటే అవన్నీ అడ్డొస్తున్నాయి మీ పార్ట్నర్కి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ హూ ఆర్ మ్యారీడ్, మేల్ ఫీమేల్. మ్యారీడ్ అంటే మ్యారేజ్ చేసుకొని సపరేషన్లో ఉన్నా, లేకపోతే కలిసి ఉన్న వీళ్ళు రిలేషన్షిప్ బాగలేదు. ఇక్కడ చూడండి, డెవిల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకో ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ వాళ్ళది వచ్చేసింది. ఫస్ట్ లవర్స్ కార్డు కూడా వచ్చింది. చూద్దాం అసలు ఏంటో యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామండి. మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐ థింక్ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నారండి. అందుకని మీకు ఫస్ట్ డెవిల్ కార్డ్ వచ్చింది. సో చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్, ఎవరైతే మ్యారీడ్ మేల్ ఆర్ ఫీమేల్ ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ కింగ్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిటీ ఇవ్వండి. ఎందుకు వాళ్ళు ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వీళ్ళు ఎందుకు రాలేకపోతున్నారో నాకు క్లియర్గా అర్థమైంది. బట్ ఎప్పుడు వాళ్ళ డెసిషన్స్ వాళ్ళవి ఫ్యూచర్లో వీళ్ళు ఎలా తీసుకోబోతున్నారు వీళ్ళ విషయంలో. మ్యారేజ్ చేసుకొని దూరంగా ఉన్న వీళ్ళ వ్యక్తి మరి ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, మీరు యూనివర్స్ ఏం డెసిషన్ ఇస్తున్నారు. ఫైనల్ ఐఎమ్ షఫ్లింగ్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. మ్యారేజ్ చేసుకొని సపరేషన్లో ఉన్న మెయిల్ ఫీమేల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ ఫ్యూచర్ డెసిషన్స్. సూపర్. చూసారా ఏం కార్డ్ ఇది? మ్యారేజ్ అయిన వాళ్ళదండి ఇది, 4 ఆఫ్ వ్యాండ్స్. సో 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా ఉన్నారు. మోస్ట్లీ ఇక్కడ మీకు రీయూనియన్ ఉందా లేదా అని చూద్దామండి. సో ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో ఇక్కడ ఇదేంటండి, 3 ఆఫ్ పెంటికల్స్, కమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్. ఎస్, ఇక్కడ మీకు కంప్లీట్లీ పాజిటివ్ అండి, కంప్లీట్ పాజిటివ్. సో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో ఇప్పుడు ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అన్నట్టు ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనొచ్చు, లేకపోతే హిడెన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. హిడెన్ ఫ్యాక్ట్స్ అని అంటే ఇక్కడ మీకు మీ పార్ట్నర్ చాలా వరకు చాలా విషయాలు లో కొంచెము తేడాలు వచ్చినా కూడా మీకు చెప్పడం లేదు. ఎక్కడ ఏ విషయాలలో ఏంటి అనేది కొద్దిమందికి ఇక్కడ తెలియడం లేదు, చెప్పడం లేదు. కొన్ని విషయాలు వీళ్ళు మీకు దాచిపెట్టున్నారు అండ్ కొన్ని విషయాలలో భయపడుతున్నారు. కొంచెం ఒక హిడెన్గా మీకు చెప్పని విషయాలు చాలా వరకు వీళ్ళు భయపడుతున్నారండి. అది మెయిన్గా కనిపిస్తుంది. అండ్ మేబీ ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ సంథింగ్ ఏదైనా ఫోర్స్ చేయడమో, వాళ్ళు మీ వైపు రానివ్వకుండా ఉంచడమో, లేకపోతే ఏవో డిమాండ్స్ కూడా అనొచ్చండి. సమ్ డిమాండ్స్ కూడా ఉన్నాయి మీ పార్ట్నర్ నుంచి. సో ఆ డిమాండ్స్ ఫుల్ఫిల్మెంట్ కోసమే మీ పార్ట్నర్ వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీ ఎందుకు అనంటే ఇక్కడ సమ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఫ్యూచర్లో ఏమవుతుందనంటే వీళ్ళు మ్యారేజ్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తారండి. మీరంటే ఇష్టం, యాక్చువల్గా చెప్పాను కదా ఇందాక కార్డ్స్లలో మీరంటే చాలా ఇష్టపడుతున్నారు. సో ఓవరాల్గా అండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటపడి మీకు కమ్యూనికేట్ అవ్వడం అంటే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం.
సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మళ్ళా మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. మీకు కమ్యూనికేట్ చేయడం అండి. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, మిస్ అవుతున్నారు. మీ ప్రేమ గుర్తొస్తుంది వాళ్ళకి, మీతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి. మీరు తప్ప ఇంకెవరు వద్దని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడున్న థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల వీళ్ళు మీ లైఫ్లోకి తిరిగి రావడం లేదు. బట్ తప్పకుండా స్ట్రెంగ్త్ వచ్చిందండి ఇక్కడ. స్ట్రెంగ్త్ కార్డ్ అంటే మీ పార్ట్నర్ వాళ్ళని కన్విన్స్ చేయడము అండ్ సిచ్యువేషన్స్ కూడా చేంజ్ అవుతాయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఉండవు, తప్పకుండా చేంజెస్ వస్తాయి. సో ఇక్కడ మీ పార్ట్నర్కి ఆ ధైర్యం వస్తుందనొచ్చు, ఆ స్ట్రెంగ్త్ వస్తుందనొచ్చు, వాళ్ళని కన్విన్స్ చేసే కెపాసిటీ వస్తుండొచ్చు. గట్టి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని ఆ పర్సన్‌ని కన్విన్స్ చేసే అవకాశాలు, అంటే థర్డ్ పార్టీని కన్విన్స్ చేసే అవకాశాలు గూడా ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు మీకు థర్డ్ పార్టీ లేకపోయినా, మీకు మీ పార్ట్నర్‌కి ఏదైనా గొడవలు జరిగి మీరిద్దరు సెపరేషన్ అయినా కూడా, మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం అండి. మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు రెస్పాన్సిబిలిటీస్, ఇప్పుడు మీకు యాజ్ ఎ వైఫ్ గానీ, హస్బెండ్ గానీ, వాళ్ళు మీకు ఇవ్వాల్సిన ఆ ఇంపార్టెన్స్, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ చేయడానికి తప్పకుండా మీ స్ట్రెంగ్త్ తెచ్చుకోవడం అండి. మీకు ప్రొటెక్ట్ చేయాలి. అంటే మిమ్మల్ని చూసుకోవాలి, బాగా చూసుకోవాలి అని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ నిర్ణయించుకొని మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఇది మ్యారీడ్ వాళ్ళకండి. ఓకే. సో ఇక్కడ మనం అన్‌మ్యారీడ్ వాళ్ళకి చూద్దాము. అన్‌మ్యారీడ్ వాళ్ళకి ఒకసారి చెక్ చేద్దామండి ఏ విధంగా ఉందో. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా సెపరేషన్‌లోకి వెళ్ళినా, బ్లాక్ చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్న వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మేల్ ఆర్ ఫీమేల్, మీ పార్ట్నర్‌ని మీరు మనసులో తలుచుకోండి. వీళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు ఫ్యూచర్‌లో. సో ఫ్యూచర్‌లో వీళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళ లైఫ్‌లోకి తిరిగి వస్తారా, వీళ్ళని మ్యారేజ్ చేసుకుంటారా, వీళ్ళు మేబీ మ్యారేజ్ అవ్వక లవ్ చేసుకొని లేకపోతే ఇష్టపడి అట్రాక్షన్లోకి వచ్చి కూడా మరి వీళ్ళు ఏం ముందుకు వెళ్ళట్లేదు వీళ్ళ రిలేషన్షిప్. సో మరి ఫైనల్లీ ఈ అన్మ్యారీడ్ వాళ్ళకి, క్యూట్ కపుల్స్కి ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళ డెసిషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, యూనివర్స్ మీరు ఎలాంటి డైరెక్షన్ ఇస్తున్నారు వీళ్ళకి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. గొడవలు ఇక్కడ చాలా కాంపిటీషన్ అండి ఇక్కడ. అంటే మీ పార్ట్నర్ చెప్పాను కదా ఇందాక, సేమ్ స్టోరీ అనమాట. అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ చూడడము, వేరే వాళ్ళు ఎవరో కాంపిటీషన్, అంటే థర్డ్ పార్టీ మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని ఇష్టపడి వెళ్ళిపోవడము, సంథింగ్ ఏదో ఇక్కడ కనిపిస్తుంది. ఏం చేయలేరండి, కష్టం. ఇక్కడ మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే మీరంటే ఇష్టమంట, మీరంటే ఉంటే బాగుంటుంది, అన్నీ తెలుసు, కాకపోతే డిపెండబుల్ పర్సన్స్ కొద్దిమంది, అన్నీ ఉన్నా కూడా ఏమి చేయలేరండి. నేనేం చేయలేను, ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే నేను నీకు ప్రామిస్ చేయలేను, నిన్ను మ్యారేజ్ చేసుకుంటారని నేను ప్రామిస్ చేయలేను అని చెప్తున్నారు మీ పార్ట్నర్. ఎందుకంటే ఇక్కడ సెకండ్ 2 ఆఫ్ వ్యాండ్స్ అండి, ఫ్యూచర్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఫ్యూచర్ గోల్ ఏంటంటే వీళ్ళు నేను ఇందాకే చెప్పా, ఓన్లీ ప్రేమ మాత్రమే కాదు, వీళ్ళకి చాలా కావాలి, అదర్ మ్యాటర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చే హెరిడిటీ మనీస్, ఎసెట్స్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళకి ఫ్యామిలీ కూడా కావాలి. వాళ్ళ ఫ్యామిలీని మిస్ చేసుకొని మీకోసం వచ్చారు వీళ్ళు ఇక్కడ. ఒప్పుకోవట్లేదేమో వీళ్ళు. సో ఆ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, వీళ్ళ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, మీ గురించి కాదు, వీళ్ళ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు మీ పార్ట్నర్. ఇదిగోండి 2 ఆఫ్ కప్స్. సో ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని చేరుకునే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళు మేబీ ఫ్యూచర్లో ఎందుకంటే 2 ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ. సో మోస్ట్లీ ఇక్కడ మీకు దగ్గర అవ్వడానికి అయితే ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం, అందుకని ఇంకా 3 కార్డ్స్ తీస్తాను ఇక్కడ. ద వరల్డ్ కార్డ్ కూడా వచ్చింది. సో ఇది చెప్తానండి క్లియర్గా. ఇంకో 2 కార్డ్స్ ఎస్. సో ఇక్కడ ఏమైపోతుందంటే సూపర్ అండి, సూపర్. సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇక్కడ మీరు ఇక్కడ ఈ కార్డుని బట్టి నేను ఇక్కడ రీడింగ్ చెప్తున్నాను. బట్ ఇక్కడ 50-50 ఛాన్సెస్గానే తీసుకోండి, మీరు 50-50గానే ఛాన్సెస్ తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మెయిన్ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ఈ కార్డ్ వచ్చిందండి. సో ఇది చెప్తున్నాను కదా 5 ఆఫ్ వ్యాండ్స్ కాంపిటీషన్. ఇప్పుడు ఇన్ కేస్ మీకు వాళ్ళ పేరెంట్స్ కనుక ఒప్పుకోకుండా వాళ్ళ కంట్రోల్లో ఉంటే మాత్రం ఛాన్సెస్ 50-50. రిమైనింగ్ అంటే థర్డ్ పార్టీ వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు, మీకు మీ పార్ట్నర్కి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, మీకు మీ పార్ట్నర్కే ప్రేమ, ఇమోషనల్గా మీరు దూరం అయ్యారు, అలాంటి వాళ్ళకి మాత్రమే మేజర్గా ఛాన్సెస్ ఉన్నాయి క్లియర్గా. సో ఇక్కడ ఈ థర్డ్ పార్టీ పైన డిపెండ్ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళ పేరెంట్స్ పైన డిపెండ్ ఉన్న వాళ్ళు మాత్రం మీకు ఛాన్సెస్ చాలా తక్కువ అండి. వాళ్ళని కన్విన్స్ చేసే కెపాసిటీ మీ పార్ట్నర్కి లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్.
అండ్ వాళ్ళకి ఫ్యూచర్‌లో వాళ్ళ ఫ్యామిలీని వదులుకోవడం ఇష్టం లేదు. అండ్ అలాగే వీళ్ళ లైఫ్ గోల్ ఏదైతే ఉందో అవి గూడా మీకు మీ పార్ట్నర్‌కి అడ్డమైతే ఉన్నాయండి. ఫైనాన్షియల్‌గా ఉండొచ్చు, ఇంకే విధంగా ఉండొచ్చు. సో, అది దృష్టిలో పెట్టుకొని గూడా మీకు దూరంగా ఉండొచ్చు కొద్దిమంది. బట్ మిగతా వాళ్ళండి ఎవరైతే ఎమోషనల్‌గా దూరమయ్యారో, రిమైనింగ్ అదర్ ఇష్యూస్ పైన దూరమయ్యారు. అన్నీ ఉన్నాయి. మీరు మంచి జాబ్ హోల్డర్ ఉండొచ్చు. మీ పార్ట్నర్ మంచి జాబ్ హోల్డర్ ఉండొచ్చు. ఫైనాన్షియల్‌గా అన్నీ బావుండొచ్చు. సమ్ ఈగో ఇష్యూసో, ట్రస్ట్ ఇష్యూసో లేకపోతే ఇంకోటి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు, వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. బట్ మీకు మీకు డిషం డిషం అయింది. తర్వాత మీరు దూరమయ్యారు. బట్ ఇక్కడ మళ్ళా మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తున్నారు. అంటే వేరే ఏదైనా ఉండొచ్చు. ఎక్సెప్ట్ థర్డ్ పార్టీ. అంటే పేరెంట్స్ పైన డిపెండ్ ఉన్న మీ పార్ట్నర్ తప్ప రిమైనింగ్ అన్నిట్లో మీకు మీ పార్ట్నర్‌కే డిస్టర్బెన్సెస్ ఉన్నాయనంటే ఇక్కడ మీ ఇద్దరు కూడా కలవబోతున్నారు. తప్పకుండా మీకు మ్యారేజ్ దాకా వెళ్తుంది. ఓకే. మ్యారేజ్ దాకా వెళ్తుంది మీ మీ లైఫ్. సో, ఫ్రీడమ్ చూసారా? చాలా ట్రాన్స్‌పరెన్సీగా అయిపోతుంది మీ రిలేషన్‌షిప్. అంటే అర్థం ఏంటి? మీ ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకోబోతున్నారు. సో, మీరంటే మీ పార్ట్నర్‌కి చాలా అట్రాక్షన్ అండి. అంటే మీరు చాలా ఇష్టం మీ పార్ట్నర్‌కి. మిమ్మల్ని ఎంత అట్రాక్ట్ చేస్తుందంటే ఇప్పుడు ఇంత దూరం ఉన్నా సరే మీ ఆలోచనలతోని మీ మంచితనం ఉండొచ్చండి. మీ కేరింగ్ ఉండొచ్చు. మీ పర్సన్‌ని మీరు చూసుకున్న విధానం ఉండొచ్చు. అవన్నీ గూడా వాళ్ళేంటంటే ఒక మదర్ కేరింగ్‌గా మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు. ఈవెన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. మదర్ అండ్ ఫాదర్ కేరింగ్ లాగా మిమ్మల్ని మీరు ఉంటే, వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారో మీరు అంత బాగా చూసుకుంటారన్న కాన్ఫిడెన్స్ ఉంది మీ పార్ట్నర్‌కి మీ పైన. సో, అందుకని మళ్ళా మీ లైఫ్‌లోకే తిరిగి వస్తున్నారు. అండ్ లాంగ్ టర్మ్ మీతోనే ఉంటారంటున్నారండి. మీ ఇంక వదిలి వెళ్ళను నేను. మళ్ళా వచ్చానంటే 100%గా నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలి అండ్ నీతో లైఫ్ టైమ్ నేను ఉండాలని అనుకుంటున్నానని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు. నౌ వి విల్ గో విత్ ద ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్స్. కాకపోతే ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవ్వాలి. ఇక్కడ థర్డ్ పార్టీ పేరెంట్స్ పైన డామినేటింగ్ పేరెంట్స్ చెప్పేతేనే వినేవాళ్ళు మాత్రం కొంచెం టైం టేకింగ్ అండి. ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు నమ్మకం ఉంది. వాళ్ళ పేరెంట్స్ నేను కన్విన్స్ చేయగలుగుతాను అన్న నమ్మకం ఉంది ఇక్కడ. సో, అందుకని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అట్లని చెప్పి తొందరగా మీకు ప్రామిస్ చేసేస్తే రేపొద్దున చేసుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు, వీళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మీకు ప్రామిస్ చేయడం లేదు. సో, ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఓన్లీ పేరెంట్స్ పైన డిపెండింగ్ ఉన్న వాళ్ళకి. బట్ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. మీ సెల్ఫ్ గ్రోత్ మాత్రం మర్చిపోద్దు. ఎనీథింగ్ అండి సెల్ఫ్ గ్రోత్. మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డము, మీరు ఇండిపెండెంట్‌గా ఉండడం, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనుకోండి. ఒకరి మీద డిపెండ్ ఉండకుండా మీ లైఫ్ మీరు మీ సెల్ఫ్ గ్రోత్ మాత్రం మర్చిపోద్దండి. సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ గ్రోత్. ఇవి 2 ఎనీ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటేనే ధైర్యం అండి. మీకు ధైర్యం, మీ పార్ట్నర్‌కి కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తది. అరే! నేను ఇట్లా ఉన్నా సరే ఈ పర్సన్ ఇంత బాగా ఉన్నారు, స్ట్రాంగ్‌గా ఉన్నారంటే అదొక అట్రాక్షన్ అండి. మీరు బాధపడుతూ, ఏడుస్తుంటే అది డిటాచ్‌మెంట్ అయిపోతది. గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ వాళ్ళ కోసం అండి. ఇది ఎందుకో డెత్ కార్డ్ పడుతుంది. మరి ఏమైతదో చూద్దాము. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ప్రస్తుతం వీళ్ళ లైఫ్లోకి దూరంగా ఉన్నారు. బట్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళకి నమ్మకం ఉంది వీళ్ళ వ్యక్తి మళ్ళీ తిరిగి వీళ్ళ లైఫ్లోకి వస్తారని చెప్పేసి. మరి వీళ్ళ నమ్మకం ప్రకారంగా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో సపరేషన్లో ఉన్న వీళ్ళ పార్ట్నర్ మళ్ళీ వీళ్ళ జీవితంలోకి తిరిగి వస్తున్నారా రారా. సో, ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో, థర్డ్ పార్టీ సారీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా లేదా. 3 ఆఫ్ పెంటికల్స్. సో, ద డెవిల్ ఎనర్జీ అండి చాలా స్ట్రాంగ్గా ఉంది. చూద్దాం. థర్డ్ పార్టీ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. ద ఎంపరర్ అండ్ 7 ఆఫ్ స్వార్డ్. చీటింగ్ అయింది. చీటింగ్ అండి ఇక్కడ. ఫైనాన్షియల్‌గా అయితే ఇష్యూస్ ఎక్కువ నడుస్తుంది థర్డ్ పార్టీ వాళ్ళకేనండి. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్‌లో ఉన్న వాళ్ళకే. సో, ఇక్కడ చూడండి 3 ఆఫ్ పెంటికల్స్ అని అంటే పెంటికల్స్ మీకు అర్థమైంది కదా. ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి ఇక్కడ రిలేషన్షిప్ అనేది మీది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అండి. ఓకే. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్‌కి మీ ఫిజికల్ అట్రాక్షన్ చాలా చాలా గుర్తొస్తుంది. చాలా లాగుతుంది. కాకపోతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి. మీకు మీ పార్ట్నర్‌కి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్లనే వచ్చాయి. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చింది. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మాక్సిమం ట్రై చేస్తున్నారు. మళ్ళా రిలేషన్‌షిప్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నారు.
బట్ ఇక్కడ ఏమవుతుందో చూద్దామండి. కొద్ది మందికైతే చీటింగ్ అయితే కనిపిస్తుంది. ద ఎంపరర్. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే కొంచెం స్టబ్బర్న్ ఉన్నారు. కొంచెం హిడెన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీకు తెలియని విషయాలు ఇంకా చాలా లోపల పెట్టుకొని ఉన్నారు. అండ్ అలాగే ఒక కమిట్మెంట్‌లోకి వెళ్ళాలని కూడా అనుకుంటున్నారు. అంటే మళ్ళా మీ వైపు రావాలని కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ చీటింగ్ ఉందండి. ఇక్కడ మీ పార్ట్నర్ మీ పైన మీకు మీ పైననో, మీ పార్ట్నర్ పైన నమ్మకాలైతే లేవండి ఇక్కడ. నమ్మకం అనేది ఇక్కడ దెబ్బతీస్తుంది మీకు మీ పార్ట్నర్ రిలేషన్‌షిప్‌లో. సో, ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని నమ్మలేకపోవడమో, లేకపోతే మిమ్మల్ని చీట్ చేయాలని అనుకోవడమో, లేదంటే వీళ్ళకున్న బర్డెన్స్ అండి. వీళ్ళకు ఓవర్ బర్డెన్స్ ఉన్నాయి. వీళ్ళ ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీస్ సంథింగ్ ఎక్కడో ఉన్నాయి. సో, వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి అటు ఇటు అవుతున్నారు మీ పార్ట్నర్. అండ్ హైప్రిస్టిస్ అండి. ఇక్కడ హైప్రిస్టిస్ అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ది మీది సబ్కాన్షియస్ మైండ్ ఇంటెలెక్చువల్ కనెక్షన్, మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్, చాలా స్ట్రాంగ్ ఇంటెలెక్చువల్ ఫీలింగ్స్ మర్చిపోలేకపోతున్నారు. మీ పార్ట్నర్ కూడా అండి, ఈవెన్ మీకు దూరం అయిపోయినా సరేనండి, మీ ఆలోచనలతో చాలా స్ట్రాంగ్ అయితే నడుస్తున్నారు. మీరు అంటే చాలా ఇష్టం మీ పార్ట్నర్కి. కాకపోతే ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ క్లియర్. ఇక్కడ వీళ్ళకి ఫైనాన్షియల్గా చూసారా 7 ఆఫ్ పెంటకల్స్. సో, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయండి ఇక్కడ మీ పార్ట్నర్కి. సో, ఫైనాన్షియల్లీ వాళ్ళు ఫోకస్ చేశారు. సో, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు మీ పార్ట్నర్ మధ్యలో కూడా ఏమైనా గొడవలు జరగవచ్చు. సో, అవి కూడా వీళ్ళు మైండ్లో పెట్టుకొని కూడా ఉండొచ్చు. అదర్వైజ్ ఫైనాన్షియల్ నీడ్స్ కోసమైనా మళ్ళీ మీ వైపు రావడం జరుగుతుంది. అండ్ ఫిజికల్ నీడ్స్ కోసం, ఫైనాన్షియల్ నీడ్స్ కోసం, ఈ రెండిట్లో ఏమైనా వీళ్ళకి ఉంటే తప్పకుండా మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి వస్తారు. అండ్ పొసెసివ్గా ఫీల్ అవుతున్నారండి. మేబీ మీరు ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఎవరైనా వేరే వ్యక్తితో మీరు చాలా క్లోజ్గా ఉన్నారని చెప్పేసి కూడా వీళ్ళు భయపడుతున్నారు, జెలస్ ఫీల్ అవుతున్నారు, పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు, మిస్ అవుతున్నారు అన్నీ కూడా. బట్ ఇక్కడ ఛాన్సెస్ అనేవి చాలా వరకు రీయూనియన్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. ఎక్కడో కొద్ది మంది అయితే మరి ఫైనాన్షియల్ బర్డన్, ఫ్యామిలీ బర్డన్స్ ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. కొంచెం టైం పట్టొచ్చు. బట్ ఇక్కడ కమ్యూనికేషన్లోకి అయితే వచ్చే ఛాన్సెసే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేట్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఇదిగోండి మీ ద హెర్మిట్ అంటే డైరెక్షన్ మీ వైపే వస్తుంది. సో, ఇక్కడ 2 ఆఫ్ కప్స్ కూడా ఉంది. సో, 2 ఆఫ్ కప్స్ కూడా వచ్చిందని అంటే ఖచ్చితంగా ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. ఎందుకు వచ్చిందని నేను భయపడ్డాను. బట్ రీయూనియన్ కండి మళ్ళీ వస్తారు. మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారు కొద్దిగా. తప్పకుండా మీ జీవితంలోకి తిరిగి వస్తారు. ఇందాక మనకి డెత్ కార్డ్ పడింది చూసారు కదా. సో, నాకు ఇది డెత్ కార్డ్ ఎందుకు వచ్చిందని అనుకున్నా. సో, డెత్ కార్డ్ అంటే ఇక్కడ ఇదిగోండి డెత్ కార్డ్. ఓకే. అంటే ఇక్కడ మీ లైఫ్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మీ పార్ట్నర్ మళ్ళీ మీ వైపు వస్తున్నారు. నేనేమనుకున్నా అంటే మేబీ మీరు సపరేట్ అయిపోతారేమో అని అనుకున్నా. కాకపోతే ఈ కార్డ్స్ని బట్టి మళ్ళీ ప్లస్ ఈ కార్డుని బట్టి మనకు అర్థం ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు మీ పార్ట్నర్. క్లియర్. సో, ఇవ్వండి మీ పార్ట్నర్ ఎవరెవరైతే ఏ ఎనర్జీస్లలో ఉన్నారో ఆ పార్ట్నర్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. సో, ఇది రీడింగ్ మీకు ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. అండ్ బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.